ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల మేరకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఈ 3 నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ చెప్పారు. ఆర్థికంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దార్శనికుడు చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతతో ప్రాధాన్యతా క్రమంలో సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఒంగోలు రూరల్ మండలం ఒలేటివారిపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళిక గురించి తెలియజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు దామచల్ల జనార్దన్కు గ్రామ ప్రజలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ, సీనియర్ నాయకులు పోలవరపు వెంకటరామయ్య, కామేపల్లి శ్రీనివాసరావు, పాతూరు పూర్ణచంద్రరావు, ఒంగోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నలమోతు బాలగంగాధర తిలక్, పార్టీ నాయకుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుళ్లకమ్మ నీటితో కళకళలాడుతున్న ఉలేటివారిపాలెం చెరువులో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ జలహారతి ఇచ్చారు. శోభామానం మహీయతే ధాన్య సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం
సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం విభజించబడి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆ రోజు మన గ్రామంలో 1 కోటి రూపాయలతోటి సీసీ రోడ్లు వేయడం జరిగింది. దాదాపు డ్రైన్స్ వచ్చేసి 30 లక్షలు. పెన్షన్లు అంతకుముందు మన ఊర్లో 130 పెన్షన్లు ఉంటే మనం 195 పెన్షన్లు చేసాం ఆ రోజు. రేషన్ కార్డులు వచ్చేసి దాదాపు 70 రేషన్ కార్డులు వేయడం జరిగింది. గ్యాస్ సిలిండర్లు వచ్చేసి 35. కమ్యూనిటీ హాల్ కింద హరిజన వాళ్ళ ఓట్లకి ఏ రోజు పోయినా మాకు కమ్యూనిటీ హాల్ అంటే వాళ్ళకి 12 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్. వాటర్ ప్లాంట్ వచ్చేసి 4 లక్షల రూపాయలు. చెరువు రివిట్మెంట్ వచ్చేసి ఆ రోజు ఐటీసీ వాళ్ళ చేత 7 లక్షల రూపాయలతోటి చెరువు రివిట్మెంట్ చేయటం జరిగింది. అదేవిధంగా ఆ రోజు సోలార్ లైట్లు ఒక 8 వేయటం జరిగింది. మంచినీటి చెరువుకి అండర్ బ్రిడ్జ్ ఆ రోజు నీళ్ళు రాకపోతుంటే మన చెరువుకి ఆ రోజు ఆర్ఎన్బి పున్నారావు అని ఉన్నాడు. ఈ ఎంపై శాసనసభ్యుడు చెప్పా, సార్ మాకు ఇట్లా నీళ్ళు పెట్టాలంటే ఇబ్బందిగా ఉందండి, మా చెరువుకి ఇట్లా రోడ్డు పగలగొట్టి చెరువుకి నీళ్ళు పెట్టాలి సార్ అంటే అప్పుడు ఆర్ఎన్బిఏ పున్నారావు వాళ్ళందరూ వచ్చేసి ఆ రోజు డబుల్ రోడ్డు ముందర రోడ్డు పగలగొట్టించేసి ఆ రోజు మనం చెరువుకి 2 లక్షల రూపాయలతోటి అండర్ డ్రైన్ వేయటం జరిగింది అక్కడ. అదేవిధంగా రైతు రథం కింద ఆ రోజు 5 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది మన రైతులకి. 2014 నుంచి 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. 2019 నుంచి 2024 వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం మళ్ళీ మనం ఒక 65 లక్షలతో సీసీ రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాము. మళ్ళీ ఇది ఒక 2 నెలల్లో మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాము. అదేవిధంగా మాకు దసరాపల్లి రోడ్ నుంచి ఈ బ్రిడ్జి మీదుగా దసరాపల్లి లింక్ రోడ్డు ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అట్లాగే ఇంకొక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈరోజే మన టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఇక్కడ మీ ఊరు వచ్చిన తర్వాత ఎలక్ట్ అయిన మన మాజీ జడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ గారికి, అట్లాగే మన పరిశీలకులు పెద్దలు రాష్ట్ర కార్యదర్శి వినుకొండ సుబ్రహ్మణ్యం గారికి, గత 5 సంవత్సరాలుగా నిరంకుశ పాలన నుంచి విముక్తి చెంది 100 రోజులుగా ప్రజాప్రభుత్వం కూటమి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు మనకు హక్కు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ఆయన ఈ మన రిజిస్ట్రేషన్ల మీద పాస్ పుస్తకాల మీద జగన్ దిష్టి బొమ్మల్ని తీసేయటం జరిగింది. తర్వాత పెన్షన్ 4,000 రూపాయలు చేయటం ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇవ్వటం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 3,000 నుంచి 1,000 పెంచడం జరిగింది. అట్లాగే వికలాంగులకు 6,000 చేయటం జరిగింది. ఈ విధంగా అంతేకాకుండా ఇప్పుడు అన్న క్యాంటీన్ల రూపంలో పేదవాడికి పట్టెడన్నం 5 రూపాయలకి పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి పట్టణంలో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయటం జరిగింది. అట్లాగే ఇసుక మనం పక్కన ఏరున్నా కూడా
మనం ట్రాక్టర్ 5,000 కొనుక్కునే 6,000 కొనుక్కునే పరిస్థితి నుంచి ఈరోజు ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చి మనం సొంత ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి ఏట్లో నుంచి ఇసుక తెచ్చుకునే దానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈరోజు ఇసుక పాలసీ ఉచిత ఇసుక తీసుకురావడం జరిగింది. అట్లాగే గత ప్రభుత్వంలో పేద ప్రజలు పట్టుకొట్టే మద్యం పాలసీని కూడా రద్దు చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ తయారు చేయించి 100 రూపాయల లిక్కర్ని పేదవాడి మీద 200కి అమ్మి అతనే తయారీ అతనే అమ్మకందారుడు కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని పేద ప్రజలు ఎంతోమంది కిడ్నీలు లివర్లు పాడై 40,000 మంది అర్ధాంతరంగా కుర్రోళ్ళు 30 ఏళ్ళోళ్ళు 40 ఏళ్ళోళ్ళు చనిపోయి ఆడవాళ్ళు వితంతులుగా మారిన పరిస్థితి నుంచి మన రాంబాబు గారి ఆహ్వానం మేరకు నేను ఈ గ్రామం జరుగుతుంది. అదేవిధంగా మన శాసనసభ్యులు గారు కూడా వస్తున్నారు కాబట్టి నేను రావడం జరిగింది. వస్తూ మన నాగేశ్వరరావు గారు ఇందాక చెప్పారు ఒకటే విషయం, మన గ్రామానికి సంబంధించిన విషయము ముఖ్యంగా ఇటు రైల్వే ట్రాక్ అవతల ఉన్నటువంటి కరవరి, చేజర్ల, పానకాలపాలెము, ఉలిచి గ్రామస్తులకి, అదేవిధంగా ఒలేటూరుపాలెం గ్రామస్తులకి, దశరాజుపాలెం గ్రామస్తులకి, వీళ్ళందరికీ కూడా ఇటు నుంచి పైనుంచి వచ్చే వాళ్ళకి 6 కిలోమీటర్లు విస్తీర్ణం తగ్గుతుంది ఇటుగా రోడ్డు వేసినందువల్ల. ఖచ్చితంగా మన గౌరవ శాసనసభ్యులు దీని మీద దృష్టి పెట్టి కొంచెం చేస్తే మీ టైంలో చేసినటువంటి అత్యంతమైనటువంటి మంచి పని ఇది ఒకటని మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఒక్క తట్ట మట్టి కూడా పోసినటువంటి వ్యక్తి లేరు. ఆయన గడిచిన 5 ఏళ్లకు ముందు ఏ అయితే చేసి ఉన్నాయో అదే పనులు తప్ప కొత్తగా చేసినటువంటి పని ఒకటి కూడా లేదు. చెయ్యకపోగా ఇప్పుడు ఒక ఆయన ఎగేసుకుంటా 3 నెలలు కూడా ఓపిక పట్టలేకుండా నేను మరలా జనసేన పార్టీలో చేరతానని చెప్పి ఎగురుకుంటూ వస్తున్నాడు. అతనికి తగిన బుద్ధి చెప్పాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి ధన్యవాదాలు. ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పారో అవన్నీ చేసుకుంటూ వస్తున్న సందర్భం. అయినా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అవినీతి కంపుమయంగా దుర్మార్గంగా ఒక రావణకాండ సృష్టించినట్టు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ఆ పాత వాసన వదులుకోకుండా పనిచేస్తున్నటువంటి ప్రజల కోసం పరితపిస్తున్నటువంటి జనం కోసం నిద్రారాలు మాని నిత్యం 75 ఏళ్ల వయసులో కూడా ఈ ప్రజలకు అండగా ఉండాలి, నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేళ్ళకి ఏదో మేలు చేయాలని తప్పిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతూ 10 రోజులు నిద్రారలు మాని 75 ఏళ్ల వయసులో ఇది వరదలు వస్తే బస్సులోనే ఉండి 24 గంటలు పనిచేస్తే నిద్ర పట్టక చంద్రబాబు నాయుడు వరద పనులు చూస్తున్నాడని. నిద్ర పట్టకపోతే ఇంకొక చోటకు పోతారు, ఇంట్లో నిద్ర పట్టకపోతే పెద్ద లాడ్జికి వెళ్తారు, ఇంకో చోట పోతారు, గెస్ట్ హౌస్కి పోతారు. మరి కరువు దాంట్లో అది వరదల్లో వచ్చేసి ఆ బస్సులు ఉండాల్సిన అవసరం లేదుగా కలెక్టరేట్లో. అంటే బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడేటువంటి ఒక దుర్మార్గుడు, అవగాహన లేనటువంటి వ్యక్తి, ఒక అజ్ఞాని రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రి దాపురించినటువంటి దుర్మార్గ రాష్ట్రంలో దాపురించింది. మరి అదేవిధంగా ఇవాళ ఇందాక మన సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు పవిత్రమైనటువంటిది నీకు నమ్మకం లేకపోవచ్చు, ఎవరికి ఇష్టమైన దేవుడిని వాళ్ళు కొలుచుకోవచ్చు. ఒకరు హిందూ దేవుళ్ళు అంటారు, ఒకరు ముస్లిం అంటారు, ఇంకొక క్రిస్టియన్ అంటారు, ఎవరిష్టం వాళ్ళదే. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీకు విశ్వాసం లేకపోయినా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయా మత విశ్వాసాలని గౌరవించాల్సిన అవసరం ఉంది. తిరుగుతూనే ఉన్నాం, 3 నెలలు అయ్యింది అధికారంకి వచ్చింది అనేది కూడా మాకు ఇంకా తెలియకుండా ఒక్కోటి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 100 రోజుల్లో మనం ఏం చేసాం, మన వాళ్ళంతా ఎలా ఉన్నారు, ప్రజలు ఏ విధంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా దాని మీద కనుక్కోవటానికి తెలుసుకోవటానికే ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. ఈరోజు 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు కూడా మనం చూసాం. ఎందుకంటే పెన్షన్ విషయంలో కూడా మీ అందరికి కూడా తెలుసు, అదివరకు మనకి 4,000 పెన్షన్ ఇచ్చేది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 3,000 కలిపి 7,000 పెన్షన్లు ఇచ్చాం. తర్వాత ఇప్పుడు 1వ తారీఖు అవ్వగానే మనం 4,000 రూపాయల పెన్షన్ అందరికీ చేరుస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఈ కార్యక్రమానికి ఇది పెట్టుకోవటం, దాన్ని ఒకసారి మీ అందరితో కూడా చర్చించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. దీనికి మన వాళ్ళంతా కూడా వచ్చారు. మనందరి తరపున ఇందాకే 1 గంట ముందు మన బాలాజీ గారికి మన స్టేట్ టూరిజం బోర్డు చైర్మన్గా ఆయన ఈరోజు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కాబట్టి మన గ్రామం తరపున అందరి తరపున అతనికి మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో టూరిజం అంతా కూడా డెవలప్ చేయాలి. మన దగ్గర కూడా
సముద్రం ఒడిన కొత్తపట్నంలో అనేక టూరిజం సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇదిగో గుండాయిపాలెం కూడా ఉందంటున్నాడు మనోడు. గుండాయిపాలెం ఉంది. కాబట్టి టూరిజం అంతా కూడా జనార్దన్ గారు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరం కలిసి తప్పకుండా కూడా చేయటానికి అందరం కలుద్దామని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా 2014-19లో మన సుబ్రహ్మణ్యం గారు మన నియోజకవర్గానికి అబ్జర్వర్గా అప్పుడు పెట్టారు. మళ్ళా 19 మళ్ళా 24 దాకా వేరే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 24 ఎన్నికల ముందు మన సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. అంటే మా కలయిక చెప్తున్నా, మన పెద్ద ఆయన కాడి నుంచి మనకి మన ఫ్యామిలీగా ఉండేవాడు. ఆయన ఎప్పుడైతే మనకు అబ్జర్వర్గా ఉన్నాడో మన బంధంతో ఆ ఎలక్షన్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వస్తుంది, మనం గెలుస్తూ ఉన్నాం అదనమాట. కాబట్టి మన పెద్దలు సుబ్రహ్మణ్యం గారు, పూర్ణ గారు చేస్తున్న అధికారులు వచ్చిన వాళ్ళందరికీ, అదేవిధంగా మన శ్రీనివాసరెడ్డి గారు ఎండిఓ శ్రీనివాసరెడ్డి గారికి, అదే మేడం గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైనా కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి మీ అందరికి కూడా తెలుసు. మేము ఇదివరకు ఉండే టైంలో 14-19లో మన గ్రామాల్లో ఉండే అన్నీ కూడా సమస్యలు దాదాపు మనం తీర్చాం. తర్వాత ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామానికి ఒక పనులు కూడా జరగల. ఈరోజు కొంతమందికి పెన్షన్లు వచ్చే వాళ్ళకి, రేషన్ కార్డులు ఉండే వాళ్ళకి కూడా ఏదో ఒక కారణాల చేత కరెంటు బిల్లు పెరిగిందనో, లేకపోతే మీకు కారు ఉందనో, లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో ఇలాంటివన్నీ కూడా తీసేశారు. దానికి మన నియోజకవర్గంలో దగ్గర 4,000 పెన్షన్స్ అదనంగా ఉండే వాళ్ళవి కూడా తీసేసి కూడా జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా 3.5 లక్షలు 4 లక్షల మందికి మనం పెన్షన్లు అర్హత ఉండి వీలైన వాళ్ళందరం కూడా ఉండారు. అవి కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తున్నాం. 100% మన నియోజకవర్గాల్లో ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నారో, ఎవరికైతే పెన్షన్ రావాల్సినవి ఉన్నాయో, రేషన్ కార్డు రావాలో అవి ఖచ్చితంగా తొందరలోనే వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఏదైతే మన ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో. ఈరోజు మళ్ళా ఉంటే సిమెంట్ రోడ్లు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయంటే, మన ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీకి ఉన్నాయంటే దానికి కూడా 50 లక్షల రూపాయలు మొన్న పూర్తిగా పెట్టాం. దాంతోపాటు మన ఊర్లో అన్నీ కూడా మొత్తం కూడా సిమెంట్ రోడ్లు కంప్లీట్ అవుతుంది. మెయిన్ రోడ్డు ఒకటి మాత్రం మన వాళ్ళు అడుగుతున్నారు, 20 సంవత్సరాలు ఎప్పుడో వేసిన రోడ్డు అది డౌన్ అయ్యింది. కాబట్టి దానికి మళ్ళా సిమెంట్ రోడ్డు ఒకటి కావాలన్నారు. ఈసారి ప్రయారిటీలో తప్పకుండా మెయిన్ రోడ్డు కూడా పెట్టి దాన్ని కూడా రోడ్డు కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇంకా పోతే డ్రైన్లు ఉన్నాయి. డ్రైన్లకు ఒక 50 లక్షలు పెడితే పూర్తిగా మన గ్రామంలో డ్రైన్లు అన్నీ అయిపోతుంది. అది కాకుండా చెరువును కూడా పోయినసారి వదిలేసి మంచినీళ్ళు వాడుకునే చెరువును కూడా ఈరోజు మురికి నీళ్ళలాగా చేసి పెట్టారు. అందుకే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు రాలేదు. ఇలా ఆ డీఈతో మాట్లాడి దాన్ని అన్నీ కూడా చెరువును కూడా దాన్ని శుభ్రపరిచి దానికి నీట్గా మంచినీళ్ళకి ఉపయోగించుకునేటట్టుగా, అందరికి ఉపయోగపడేటట్టుగా దానికి బ్లీచింగ్ కానీ ఇవన్నీ కూడా చేపించి దాన్ని అన్నీ కూడా అందరికీ అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత కూడా తొందరలోనే చేపడతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక ఇక్కడి నుంచి మనకు వచ్చే లోపలికి మనకి ఇంకా మేజర్గా వచ్చి దజరాజుపల్లిది ఒకటి మనకి లింక్ రోడ్డు కావాలని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్పారు. దాన్ని కూడా తప్పకుండా కూడా శాంక్షన్ చేద్దాం. పొలాలకు వెళ్ళే డొంకలు ఉండేవానికి కూడా దాన్ని కూడా మట్టి దోలేసి డొంకలకు కూడా మనం మోటార్ సైకిల్ కానీ బళ్ళు కానీ పోయే విధంగా దాన్ని కూడా మనం తొందరలోనే అవి కూడా చేస్తాం. తర్వాత వచ్చే లోపల ముదుగొండ వాగు కూడా మనకి దశరాజుపాలెం వెళ్ళేటప్పుడు ముదుగుండ వాగు ఒకటి చిన్నది ఉంది, కలవర్టు ఉంది. ఆ కలవర్టు కడితే మనం తొందరగా టౌన్లోకి వెళ్ళచ్చు, ఊరంతా తిరిగి వెళ్ళకుండా. అదేవిధంగా పొలాలకు వెళ్ళటానికి కానీ ఏదైతే మనకి బర్ల గ్రౌండ్ కూడా మనకి ఎక్కడైతే శ్మశానం ఉందో దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్పేసి మన వాళ్ళంతా అడిగారు. అది ఒకటి పెండింగ్ ఉంది. రెండోది వచ్చేసి ఇందాక మన వాళ్ళు చెప్తున్నట్టు అంగన్వాడీ సెంటర్ కూడా దాన్ని కూడా మనం కట్టించుకుంటే మన ఊర్లో అది కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైతే ఇంకా ఉండే కళ్యాణ మండపం ఒకటి 4 పాయింట్ల వరకు మనం తప్పకుండా పూర్తి చేస్తాం. ఎందుకంటే మన గ్రామం తెలుగుదేశం గ్రామం, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చే గ్రామంలో మనకు ఉండే గ్రామాలలో వలటివారిపాలెం ఒకటి. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మన డెవలప్మెంట్ని ఎప్పుడు కూడా మీరంతా కూడా ఫస్ట్ నుంచి కూడా కనిపెట్టుకొని ఉన్నారు.
ఖచ్చితంగా ఈ 4 పనులే మన గ్రామంలో చేస్తే పూర్తిగా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా చేస్తా. ఎందుకంటే ఈ గ్రామం అంటే ప్రత్యేకంగా ఈ గ్రామం వచ్చేసి పోయినసారి కూడా నేను దీన్ని దత్తత తీసుకున్నాను. గ్రామాన్ని దత్తత తీసుకొని మనకు కావాల్సిన పనులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ గ్రామంలో ఉండే కార్యక్రమాలు కూడా ఆ రోజు మనం చేయించాం. కాబట్టి ఈ గ్రామం అన్నా కూడా మనకు పూర్తిగా కూడా మనం ఏం చేస్తే ఈ గ్రామం ఇంకా కూడా బాగుంటుంది అని చెప్పేసి దాని పద్ధతి ప్రకారంగా రాబోయే రోజుల్లో ఏ సమస్య లేకుండా చేసే బాధ్యతగా మేము కూడా పనిచేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు తెలియపరచండి. మన రాంబాబు ఉన్నాడు, రాంబాబును కూడా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, రాంబాబుతో మాట్లాడండి. ఇంకా ముఖ్య నాయకులంతా కూడా వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడండి. ఏది చెప్పినా కూడా మన గ్రామానికి సంబంధించినటువంటి ఎటువంటి పనులున్నా కూడా పూర్తి చేసే బాధ్యతలో మీకు ఏదైతే ఈ 4 పాయింట్లు ఉన్నాయో 1 సంవత్సరం లోపల ఈ 4 పాయింట్లు కూడా కంప్లీట్ చేస్తాను. ఈ 4 మళ్ళా మన ఊరు వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత మాకు ఇంక ఈ గ్రామంలో ఏది సమస్య లేదు అనే పరిస్థితి మాత్రం మనకు రావాలి. ఆ పద్ధతి మనం తప్పకుండా కూడా చేసి ముందుకెళ్లే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న కూడా నేను ఎన్నికలప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆ రోజు రావటానికి కూడా కుదరలా. ఆ రోజు వచ్చినప్పుడు మా మిస్సెస్ విధంగా పాప వచ్చి తిరిగారు అక్కడంతా కూడా. అయినా కూడా మీరు 290 ఓట్లు మెజారిటీ ఈ గ్రామంలో ఇచ్చారు. మీరు ఇచ్చిన దాన్ని తప్పకుండా కూడా ఏదైతే మీరు నమ్మకంతో చేశారో ఆ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయను. ఖచ్చితంగా నా పని నేను చేస్తాను. ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి కుటుంబంలో ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతతో నేను ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి ఇంకా ఇల్లు లేని వాళ్ళు కానీ ఇల్లు ఇబ్బంది ఉండి సొంత ఇంటి లేని వాళ్ళు కానీ లేదు ఇంకా పట్టాల ఇష్యూస్లో కానీ ఇంకా అట్లాంటి ఏదైనా కూడా నువ్వు గెలగలది చేస్తారని మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. నేను కూడా ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా పూర్తయిన తర్వాత ఒక్కొక్క గ్రామం వచ్చి కూర్చుంటాను. సచివాలయ సిబ్బంది ఏం పని చేయాలి, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరెవరు ఏం పని చేయాలి, మన వాళ్ళు ఉన్నా కూడా ఏ రోజు ఆ రోజు ఈ ఊర్లో పనులు జరిగే విధంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఆగిన ఆన్లైన్లు కొన్ని ఆగుంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ ప్రాబ్లం కానీ లేకపోతే పొలాల్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా ఒక్కోటి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన దగ్గర కూడా పెట్టుకోవటం అందరూ కూడా ఈరోజు ఉన్న మా మహిళల దమ్మలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు.